కాలేజ్ ఉంటుంది. ఈవినింగ్స్ ఎళ్ళాలి. సో, అప్పుడు ఇంకా పేరెంట్స్ కూడా అన్నారు, ఇబ్బందవుతది తర్వాత చూద్దు అని. సో, అప్పుడు దాని తర్వాత నేను రాసేసాను. నార్మల్‌గా ఏదో ప్రిపేర్ అయ్యి కొంచెం రాసాను. జస్ట్ క్వాలిఫై అయ్యానంతే. సో, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, ఓకే అనేసి. సో, అప్పుడు బీటెక్ తర్వాత నేను సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ట్వంటీ 2020లో. 2020 జూలైలో జాయిన్ అయ్యాను. సో, అప్పటినుంచి నాకు జాయిన్ అయిన తర్వాత అర్థమైంది. నాకు సరిగ్గా బేసిక్స్ కూడా ఇంక అంత స్ట్రాంగ్‌గా లేదు. నేను చాలా నేర్చుకోవాలి అని. సో, అలా స్టార్ట్ అయింది నా గేట్ ప్రిపరేషన్. సో, 6 మంత్స్, 7 మంత్స్ ఉండేది. నెక్స్ట్ ఫిబ్రవరి 21లో ఎగ్జామ్ ఉంటది. సో, ఆ 7 మంత్స్ ఇంక కంటిన్యూయస్ రిగరస్ ప్రిపరేషన్ నడుస్తుండే. సార్ అన్ని సబ్జెక్ట్స్ ఆల్‌మోస్ట్ 10 సబ్జెక్ట్స్ చదవాలి మనం. సో, 10 సబ్జెక్ట్స్ చదవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ సారే చెప్పేవాళ్ళు. సో, అన్ని సార్ దగ్గర నేను ఫస్ట్ మోస్ట్‌లీ అంటే నాకు ర్యాంక్ రావాలి, ఇట్లా చేయాలి అన్న దానికంటే ఫస్ట్ నేను చాలా నేర్చుకోవాలి అన్న థాటే నాకెక్కువుండేది. సో, అలా నేర్చుకున్నాను. 21లో ఎగ్జామ్ రాసాము. నేనే కాదు నాతో